ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అమ్మవారు 9 రోజులు మహిషాసురుడి మీద యుద్ధం చేసి అతన్ని సంహరించిన సందర్భంగా ఈ విజయదశమి పండుగని మనం జరుపుకుంటాం. ఈ పండుగని కొన్ని ఊళ్ళల్లో జాతరలాగా చేసుకుంటారు, కొన్ని ఊళ్ళల్లో పండగలాగా జరుపుకుంటారు. మన పండగల్లో అతి పెద్ద పండగ ఈ విజయదశమి పండగ. 9 రోజుల పాటు పండగలాగా రోజుకొక అలంకారంతో అమ్మవారిని అలంకరించి కన్నుల పండగగా ఈ పండగని జరుపుకుంటాం. అందుకే పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చే పండుగ ఈ దసరా పండుగ. మరి దసరా సందర్భంగా మన చట్పట్లో ఏం స్పెషల్ జరగబోతుందో చూసేద్దామా? ఈ ప్రత్యేకమైన రోజున ప్రత్యేకమైన వ్యక్తితో ప్రత్యేకంగా మన చట్పట్లో పచ్చడి చేస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. ఆయన ఎవరా అనుకుంటున్నారా? ఆయన నోట పాట వింటే పులకించే మనసులు ఎన్నో, ఆయన నోట మాట వింటే మమేకమయ్యే మనుషులు ఎందరో, ఆయన పాట వింటే మధురం మనందరం అంటాం వావ్. ఆయన పాడిన అద్భుతమైన పాటలు ఎన్నో, హోరెత్తించిన పాటలు ఇంకెన్నో, ఆయనే మన మనో. మరి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా మనందరికీ బాగా ఇష్టమైన మనో గారిని ఈ రోజు చట్పట్లో స్పెషల్ గా పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ మనో గారు. మనో గారు, వెల్కమ్ టు చట్పట్ అండి. ముందుగా మీకు విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమి శుభాకాంక్షలు చెప్పిన రోజున ఈ కార్యక్రమానికి రావటం అనేది చాలా ఆనందదాయకం. కారణం ఏంటంటే ప్రతి మనిషిలోనూ జిహ్వ చాపల్యం ఉంటుంది. జిహ్వ చాపల్యం అంటే ఎంత పని చేసినా దేనికోసం? అంత ముద్ద కోసం, అంత అన్నం, అది రుచికరంగా లోపలికి వెళ్ళటానికి మార్గం. మన పురాతన కాలంలో ఈ రోటి పచ్చడి అనేది మా అమ్మగారి కాలం నుంచి నాకు చాలా ఇష్టమైనటువంటిది. మా ఆవిడ రోజు ఏదో ఒకటి రోటి పచ్చడి చేసి పెడుతుంది అన్నమాట. అస్సలు నేను అనగానే మీరు ఆవిడని గుర్తు చేయగా నాకు అమ్మ గుర్తొచ్చేసారు. అబ్బా, అమ్మ చేతి వంటలు ఉంటాయి. టీవీలో చెప్పబాగా అందరూ వస్తారు. అసలు ఏదైనా పుణ్యం చేస్తేనే మనం అక్కడికి వెళ్ళి భోజనం చేయగలం. అంత అద్భుతంగా ఉంటుంది మనో గారి ఇంట్లో భోజనం. మరి మనో గారి స్పెషల్ చట్పట్లో మాకు ఏం పచ్చడి చేసి చూపిస్తున్నారు? మొత్తానికి ఒక పచ్చడి రాబోతుంది. ఒక పచ్చడి రాబోతుంది. దోస చింతకాయల మిళితంతో కలిపినటువంటి ఒక అద్భుతమైనటువంటి పచ్చడి. ఇది దేవేంద్రుడు అప్పుడప్పుడు మనకి ఇండియా కిందకు వచ్చినప్పుడు సకినేటిపల్లి నరసాపురం ఏరియాలో దిగి చక్కగా తిని వెళ్లేవారని ప్రతీక. అబ్బా, అసలు భలే దోస చింతకాయ పచ్చడి చేస్తున్నాం అనమాట. అసలు మిమ్మల్ని చూస్తుంటేనే దసరా పండుగ అంతా ఈ రోజు మా చట్పట్లోనే జరుగుతోంది. ఇక్కడికే వచ్చేసింది అన్నంత ఆనందంగా తెలుగుతనం ఉట్టిపడేలా ఉన్నారు. దానికి తగ్గట్టు ఇంకా పచ్చడి పేరు అదిరిపోయింది, దోస చింతకాయ పచ్చడి. చింతకాయ అంటేనే తెలుగు వాళ్ళు, ఇంకా దానికి తోడు మీరు విడివిడిగా ఉంటేనే నోరు ఊరుతున్నాయి. మీరు కలిపితే ఎలా ఉంటుందో పచ్చడి తొందరగా చూసేద్దాం. అయితే దోస చింతకాయ పచ్చడికి కావాల్సిన అసలు ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. మనం దోస చింతకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు, చింతకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వేయించిన మెంతులు, వేయించిన జీలకర్ర, తాలింపు గింజలు, వేయించిన పల్లీలు, కరివేపాకు, ఇంగువ, కల్లుప్పు, పసుపు, నూనె. మరి ఇంతసేపు అయిపోయింది, మా ప్రేక్షకులందరూ ఒక దానికోసం ఎదురు చూస్తున్నారు. మనో గారు వచ్చాక ఏంటి ప్రవీణ ఇదంతా సోది మాట్లాడుతుంది, ఆయనతో ఒక పాట పాడించచ్చు కదా అని అనుకుంటున్నారు. ఇప్పుడు నా మైండ్ లో ఇవే ఉన్నాయి కాబట్టి దీన్ని ఆధారం చేసుకుని ఓ పల్లవి పాడతా. ఓకే. చిట్టపట్ట చిన్నుకులు పడుతూ ఉంటే, రోటి పచ్చడి నూరుతూ ఉంటే, చిటపట చిన్నుకులు పడుతూ ఉంటే, రోటి పచ్చడి నూరుతూ ఉంటే, నూరిన పిదప వేడి వేడి అన్నంలోన వేసుకుని తింటే ఉంటదో ఈ హాయి, అనుభవించరా భాయి. అసలు ఇంకా ఇప్పటి వరకు మా రుచిని చూసి మమ్మల్ని వదలరు. ఇప్పుడు మీరు పాడిన పాట విని ఇంకా అస్సలు ఎవరు వదలరు. అలాగే ఇప్పుడు ముందుగా ఏం చేద్దాం? పచ్చడికి ముందు నూరుకోవాల్సిన కార్యక్రమం ఉంది. మనం పొడిని చేసుకోవాలి. ఈ మెంతులు అండ్ ఈ జీలకర్ర, శనక్కాయ పప్పు ఇవి వేయించుకోవాలి. వేయించినాం అనమాట. ఇవి మూడిటిని మిళితం చక్కగా నూరి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అలాగే తప్పకుండా. ఈ పచ్చడి చేయడానికి ముందు కొద్దిగా వేయించిన జీలకర్ర ఇంత వేయించి సరిపోతుంది కదా? అంతే అంతే అంతే.
జనాలు 20-30 మంది ఉంటే దానికి ఎక్కువ కావాలి, కానీ నలుగురికి సరిపోద్ది మెంతులు కొన్ని. దీంట్లో ఉన్నటువంటి హెల్తీ ఫుడ్ దీనివల్ల మనకి ఎంత ఆరోగ్యానికి ఎంత మంచి ఉంటుందో మంత్రి సత్యనారాయణరాజు గారు లాంటి వాళ్ళు చాలా మంది పెద్దలు మనం చెప్తూ ఉంటే దాని వాల్యూస్ తెలుస్తున్నాయి. ఇప్పుడు ఈ టాబ్లెట్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ లాంటివి అవి ఇవి వేసుకొని మనం ఏదేదో ఎతుకుతూ ఉంటాం. మనం తినే ఫుడ్లోనే అన్నీ ఉన్నాయి, మనకు కావాల్సినవి అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవడంలోనే తెలివితేటలు. ఆహా ఏమి రుచి అనరామై మరచి, ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయినాయి, పొడి అంతే. ఇక నెక్స్ట్ కార్యక్రమానికి వస్తే మనం చింతకాయ ఇట్లాగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. లేత చింతకాయ, అలాగే పచ్చిమిర్చి, ఉప్పు అవసరమైనంత తీసుకొని, పసుపు. ఈ పసుపు మనం మరి ఇవాళ అమ్మాయిలందరూ కూడా క్రీములు రాసుకుంటున్నారు ఫేస్లో, అవి రాసుకుంటే కలర్లు వస్తారని చెప్పేసి పాతకాలంలో పసుపు వేసేసుకుని రాసుకుంటే మొత్తం ఎటువంటి క్రిములని దగ్గరికి రానివ్వకుండా క్రిమి సంహారిణి అనే ఒక అద్భుతమైనటువంటి పేరు లోపల కానీ బయట కానీ బాహ్య ప్రపంచంలో మన స్కిన్కి కానీ ఎంతో మంచి చేసే పసుపు. ఈ మిళితాన్ని మళ్ళా మనం ఇప్పుడు నూరుకోవాలి. సో అయితే ముందుగా నేను చింతకాయల్ని కొద్దిగా మెత్తగా అవసరమైనంత నలుగురికి అంతే, మరి ఎక్కువ వేయకూడదు. చింతకాయ నలిగితే మనం పచ్చిమిర్చి వేసేది. రీసెంట్ గా వచ్చిన కబ్బాలి, అవును, ఒకసారి పాత చిత్రాల్లో మీసాలు మీద తిప్పుకొని లుంగి కట్టుకొని కబాలి అని పిలవగానే ఒంగోని వచ్చి ఎస్ బాస్ అంట అనుకున్నానరా. దోశ చింతకాయ కలయికలో పచ్చడి పెడితేనే వస్తానురా కబాలీరా. నాన్న వంట కార్యక్రమాలు చాలా వస్తాయి టీవీలో. చట్పట్ కార్యక్రమం సింగిల్ గా వస్తుంది. సూపర్, చాలు. ఇంకా ఇది ప్రమోసరే, ఇది ఎక్కువ వేస్తే వామో, కాబట్టి చెప్పండి. అమ్మో, కరెక్ట్, అద్భుతం, చాలు కదా, ఆ మాత్రం ఉండాలి. పచ్చిమిర్చి వేసాం, చింతకాయలు బాగా నలిగింది అనుకోగానే అది నలిగి అలగక ముందే మిర్చిని కూడా మనం దంచేసాం. సో మనిషికి నమ్మిన బంటు లాంటిది ఈ ఉప్పు, ఈ పసుపు, ఇవి రెండింటిని కూడా ఆఖరి దంపుళ్ళ మధ్య వేసినట్టయితే చక్కగా నలిగి కరుగుతుంది. ఉప్పు వేసాను, నాకు ఉప్పు వేయటం బానే వచ్చు. 1.5 స్పూన్ పడితే చర్మ కాంతి మెరుస్తుంది. 1.5 స్పూన్ పడితే చర్మం ఆకర్షణీయంగా తయారవుతుంది. ఏది కావాలి మనకి? 2 కావాలంటే 2 స్పూన్లు వేయాలి. అంతే. చింతకాయలు మనం నలిగిన తర్వాత పచ్చిమిర్చి వేసాము, తర్వాత ఉప్పు సరిపడినంత, పసుపు మీకు కావలసిన అందానికి తగినంత. సో ఇప్పుడు మనం ముందుగా నూరిన ఈ వేరుశెనగ పప్పు, ఈ పౌడర్ ని ఇందులో కలిపి, జీలకర్ర, ఆ మిళితాన్ని పచ్చడిలో కలిపేస్తున్నాం. అవును. ఈ మిళితంలో ఇప్పుడు ఈ దోసకాయని ఇలా ముక్కలుగా తరిగి పెట్టుకొని దీన్ని మరీ నలగకుండా కలిపైనా మరి సుకుమారి ఈ దోసకాయ కాబట్టి ఇలా ముక్కలు తగిలితేనే బాగుంటుంది. ముక్కలు బాగుంటుంది, కాస్త నలగాలి కాబట్టి ఒక 2 దెబ్బలు అంతే. అసలు కలర్ మారిపోయింది దోసకాయ వేయగానే. అంతే అంతే, చర్మ సౌందర్యం అంతే, అక్కడ వచ్చింది అందం, అయిపోయింది. సూపర్, అంతే. సో ఇప్పుడు ఫైనల్ గా పచ్చడి బౌల్లోకి తీసేసుకుందామా? తీసేసుకొని తాలింపుకి రెడీ అయిపోవటమే. తాలింపు పెట్టాలి. అవును, అప్పుడే అసలు నిజమైన టేస్ట్. దాంట్లో ఈ నూనె కావలసినంత లైట్గా, పోపుల గింజలన్నీ కలిపి కొద్దిగా ఆయిల్ వేడెక్కిన వెంటనే అన్ని పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి వేసేసుకొని వేయించుకోవాలి. అంతే.
సో ఫైనల్ గా కొద్దిగా ఇంగువ, ఇంగువ ఫైనల్ గా మీరు చెప్పిన కరివేపాకు. అంతే. సౌండ్ వచ్చిందంటే బాగానే రెడీ అయ్యాను, నాలో కలపండి మిళితాడిని అని చెప్పేసి చెప్తుంది నూనె. సో ఫైనల్ గా మనం నూరిన చింత దోసకాయ పచ్చడిని తాలింపులో కలిపాం. చింత దోసకాయల మిళితం. నువ్వే చేసావా ఈ పూట? మాట్లాడతా మీరు చెప్తూ ఉంటే మీరు చెప్పిన ఆధ్వర్యంలో ఇలా పచ్చడి తయారు చేయటం జరిగింది. మరి అమ్మ చేసిన పచ్చడి అది గుర్తు పెట్టుకొని నేను చెప్తే నువ్వు చక్కగా చేసావు కాబట్టి నువ్వే ముందు టేస్ట్ చేస్తే నాకు సంతోషం. అలాగే చేసేస్తాను. నాకు పండగ రోజు మనోగారు నేర్పించిన దోస చింతకాయ పచ్చడిని ఇప్పుడు అద్భుతంగా టేస్ట్ చేయబోతున్నా. మీరు ఇందాక చెప్పారే పచ్చడి నోట్లో వేసుకుంటే జిల్ అనిపించాలి అని. మాట్లాడుతూ ఉండు నేనంట. బాగా కుదిరింది, చాలా అద్భుతమైన టేస్ట్ రావడానికి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మరి ప్రతి ఒక్క మహిళ అద్భుతంగా మర్చిపోకుండా ఇవి చేసుకుని తింటే ఆరోగ్యం, ఆనందం, టేస్ట్. మనసు పరిమళించని, తనువు పులకరించని, దోస చింత కలయికతో నోరు 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 రుచి పొందెనులే. మాట కూడా ఆ టేస్ట్ అలా ఉండిపోయింది. అవును, అంత పులుపుకి ఆ కారానికి నోట్లో నీళ్ళు అలా ఊరుతున్నాయి, లాలాజలం అలా. చాలా చాలా అద్భుతమైనటువంటి పచ్చడి. ఆ కాంబినేషన్ వాళ్ళ నువ్వు నీ ద్వారా చిట్పట్ కార్యక్రమం ద్వారా తెలియజేసినందుకు నాకు పర్సనల్ గా చాలా హ్యాపీగా ఉంది. మనో గారు, మీ బిజీ టైంలో మీరు అస్సలు ఆల్మోస్ట్ తమిళం తెలుగులో ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలుసు. ఆ టైంలో మా చట్పట్కి ఇంత చిన్న ప్రోగ్రాం పెద్ద ప్రోగ్రాం అని కాకుండా జనాలకి నచ్చింది, దానిలో నా వల్ల ఇంకొద్దిగా మంచి జరుగుతుంది అంటే ముందు మీరుండి చేస్తారు. దానికి మా ప్రేక్షకులు, మహిళా లోక అందరి తరఫున మీకు కృతజ్ఞతలు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మంచి భోజనం చెయ్యండి, మంచి రుచికరమైనటువంటి ఇంగ్రీడియంట్స్ని వాడండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. చూశారు కదా, ఈరోజు మన స్పెషల్ విజయదశమి చట్పట్లో మనో గారితో మనం బోలెడన్ని కబుర్లు చెప్పుకున్నాం కదా, ఎన్నో పాటలు పాడించుకున్నాం. నిజంగా ఈ ఎపిసోడ్ని ఎప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేం, అంత బాగా జరిగింది. మరొకసారి మా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. నెక్స్ట్ ఎపిసోడ్లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.